బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కనీసమైన ధిక్కారం కూడా వినిపించేది కాదు. అలా వినిపించడానికి ప్రయత్నించిన ఈటెల వంటి వారిని ఏ రీతిలో బయటకు పంపించేశారో అందరికీ తెలిసిందే. ప్రజాబలం ఉన్న నాయకుడైనా సరే పార్టీ అధినేత మనసెరిగి ప్రవర్తించాల్సిందే. అలా కాదని తన సొంత అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ప్రయత్నం చేసినా ప్రయత్నిస్తున్నట్లు కనిపించినా ఇక ఆ నేతకు బీఆర్ఎస్ తో సంబంధానికి నూకలు చెల్లినట్లే. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఏకదాటిగా 9 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ తో అంతా ఏకస్వామ్యమే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది నేతి బీరకాయలో నేతి చందమే. అయితే 9.5 ఏళ్ల అధికారానికి తెరపడి బీఆర్ఎస్ విపక్షంలోకి రాగానే పార్టీలో సొంత గొంతుకులు లేస్తున్నాయి. అధినేత మాటే వేదం అన్న పరిస్థితిని ఇక సాగనీయమని కొందరు నేతలు కుండ బద్దలు కొట్టేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో మెజారిటీ ఏమనుకుంటున్నారు అన్న విషయంతో సంబంధం లేకుండా తన తర్వాత తనంతటి వాడు కేటీఆర్ మాత్రమే ఆయన బిల్డప్ ఇచ్చేశారు కేసీఆర్. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించిన వెంటనే పార్టీలో చర్చకు పెట్టడం వంటివి ఏవీ లేకుండానే కేటీఆర్ కు నిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టారు. తన తర్వాత సీఎం కేటీఆర్ అంటూ స్పష్టంగా అందరికీ తెలిసేలా చేశారు. ఇక ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమవుతాయా అన్న శంకను కూడా దరిచేరనీయలేదు. కానీ స్వయంగా ఆయనకే హరీష్, ఈటెల శక్తి సామర్థ్యాలు తెలుసు గనక వారిద్దరికీ తన ఆశీస్సులు లేవని పార్టీ నేతలకు, కేడర్కు చెప్పకనే చెప్పే విధంగా రెండోసారి గెలిచిన వెంటనే ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో వారికి చోటివ్వలేదు. ఇలా వారిని దూరం పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత అనివార్యంగా కేబినెట్ విస్తరణలో వారికి స్థానం కల్పించారు. సరే, హరీష్ కు ఆర్థిక శాఖ, ఈటెలకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. బంధుత్వం కారణంగానో మరో కారణమో తెలియదు గానీ హరీష్ పట్ల ఒకంత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన కేసీఆర్ ఈటెలను మాత్రం పొగపెట్టి పంపించేశారు. ఏ నాయకుడికైనా సరే ఆయన సమర్థత, సత్తా బయటపడేది పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే. అయితే ఈ 9.5 ఏళ్ల కాలంలో కేటీఆర్ కు అటువంటి పరిస్థితి అవసరమే రాలేదు. ఎందుకంటే ఆయన గోల్డెన్ స్పూన్ తో అధికారంలోకి వచ్చారు కాబట్టి. పార్టీ అధినేత బిడ్డగా సీనియర్ మంత్రులు, నేతలు సైతం ఆయన్ను కాబోయే సీఎం అంటూ బహిరంగ సభలోనే ఆకాశానికి ఎత్తేశారు. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ తనంతటి నేతగా పార్టీ నేతలకు, క్యాడర్కు చూపించారు. చివరాఖరకు ఈటెలకు జరిగిన మర్యాద చూసిన తర్వాత హరీష్ కూడా కేసీఆర్ మనసెరిగి నడుచుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కేటీఆర్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన వెంట నడిచారు. ఇక అలా నడిస్తే తప్ప పార్టీలో మనుగడ కష్టమని తెలిచారు. అయితే ఒక్క ఓటమి పరిస్థితిని తల్లకిందులు చేసేసింది. విపక్షంలో ఎదురయ్యే సవాళ్ళని ఎదుర్కొని ధీటుగా స్పందించే విషయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తేలిపోతున్నారు. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేయడానికి హరీష్ తప్ప మరో దిక్కు లేకుండా పోయిందని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెప్తున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ వ్యవహారాల్లో సభలో మాట్లాడేందుకు అవసరమైన సబ్జెక్ట్ కేటీఆర్ వద్ద లేదని పార్టీ శ్రేణులు గట్టిగా చెప్తున్నాయి. ఇక తాజాగా సభలో కాళేశ్వరంపై జరిగిన చర్చలో కేటీఆర్ మౌనమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అసలు పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ సభకు వస్తారని ఎవరూ భావించలేదు. అటువంటిది ఆయన స్వయంగా ప్రతిపాదించిన కేటీఆర్ ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు నిరాకరించడంతో అనివార్య పరిస్థితుల్లో సభలో విపక్ష నేతగా ఆయనే ముందుకొచ్చారు. అయినా ఆయన విపక్ష నేతగా సభలో కూర్చోవడానికి ఇంకా సిద్ధం కాలేదు. తన కుమారుడు కేటీఆర్ ను ఇబ్బందికర పరిస్థితి నుంచి, అంటే హరీష్ నేతృత్వంలో పనిచేసే పరిస్థితి నుంచి తప్పించడానికి ఆయనే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన సభకు హాజరు కాలేదనుకోండి, అది వేరే సంగతి. కీలకమైన బడ్జెట్ సమావేశాలు, ఇరిగేషన్ పై చర్చ వంటి వాటికి కూడా గైర్హాజరైన కేసీఆర్ తన ఆప్షన్స్ లో కేటీఆర్ నిష్క్రియా పర్వతం బాగా ఇబ్బంది పెట్టి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇరిగేషన్ పై చర్చలో హరీష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో కేటీఆర్ వల్ల పార్టీకి భారమే తప్ప మరో ప్రయోజనం లేదని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణలో చర్చించుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తన మౌనాన్ని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్న కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆ చర్చలో హరీష్ ఒంటరి పోరు చేశారంటూ అభినందించడాన్ని నెటిజన్లు ఓ రేంజ్ లోకి ఎక్కిపారేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉండి మీరు చేసిందేమిటి అంటూ నిలదీస్తున్నారు. సభలో ఉండి మీరు చేసిందేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత అంతా తానే అన్నట్లు వ్యవహరించిన కేటీఆర్ విపక్షంలో మాత్రం బ్యాక్ బెంచ్ కే పరిమితం అవడం ఏమిటి అంటూ కడిగి పారేశారు. ఈ పరిస్థితిలో పార్టీ మొత్తం కేటీఆర్ ను కాదని హరీష్ వెంట ర్యాలీ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు. ఈ పరిస్థితి కేటీఆర్ కు ఎలా ఉందన్నది పక్కన పెడితే కేసీఆర్ కు మాత్రం ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.